చేనేత సంఘాల పెండింగ్ నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రామన్నపేట అల్వలాయ్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం భవన ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఇక స్వంత నిధులతో భవనాన్ని నిర్మించుకున్న సంఘం సభ్యులను ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వినతి మేరకు రామన్నపేట వ్యవసాయ మార్కెట్ను ఉప మార్కెట్ నుండి మార్కెట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. చేనేత వృత్తి పట్ల బ్రతికే కుటుంబాలకు ఇబ్బందులు ఉండకూడదని, రైతు రుణమాఫీ మాదిరిగా ఇక వాళ్ళు కూడా రుణాలను కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. వడ్ల కొనుగోలులో మిల్లర్లతో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ ఛార్జీలు పెంచామని చెప్పారు. ఇక రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలని, పత్తి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పంటల యొక్క కొనుగోలు మీరు ఏది పండించినా ఎంఎస్పీ ధరలకి కొనుగోలు చేసి ప్రభుత్వం నష్టపోయినా రైతు నష్టపోకుండా చూసేటటువంటి బాధ్యతను తీసుకున్నాం. కాబట్టి దయచేసి కొంచెం రైతు భరోసా కానీ రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైనందుకు మన్నించండి. తప్పకుండా డిసెంబర్ 9, 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన లోపలనే మీకు సరైనటువంటి నిర్ణయం వస్తుందని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి భవన ప్రారంభోత్సవానికి పిలిచినటువంటి లక్ష్మణరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరిధిలో నేను చేయగలిగినటువంటి అవకాశం మా వీరేశం మీకు మంచి శాసనసభ్యుడు, కష్టపడే శాసనసభ్యుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి శాసనసభ్యుడు మీకు రావటం ఉత్సాహవంతంగా ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వ పరంగా సహకరించడానికి జిల్లా